నమస్తే దోస్తులు, తెలంగాణ శనార్థులు. ఈరోజు మనం సాక్షి దినపత్రికతో వెళ్దాం. ఇక్కడ చూసినట్లయితే శివార్లపై డెంగీ పంజా, రావుల్కోల్లో డెంగీతో ఒకరి మృతి, అదే స్థాయిలో టైఫాయిడ్ ఫీవర్ బాధితులు, 2 నెలలలో 83 డెంగీ కేసులు, శాఖల మధ్య కొరవడిన సమన్వయం, ప్రజలకు తప్పని ఇబ్బందులు. ఇక్కడ మనము ఈరోజు దోమ కాటుకు డెంగీ గురించి ఎన్నో రోగాలు రావడం ఇక్కడ మన సాక్షి దినపత్రికలో తెలియపరిచారు. అదేవిధంగా ఇక్కడ మనం వార్త చూసినట్లయితే నగర శివార్లపై డెంగీ పంజా విరుస్తోంది. బస్తీలు పల్లెల్లో దోమల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 162 డెంగీ కేసులు నమోదు కాగా టైఫాయిడ్, చికెన్ గున్యా, విష జ్వరాలకు సంబంధించిన కేసులు కూడా ఎక్కువగానే నమోదు అవుతున్నాయి. వర్షాల కారణంగా దోమలు విజృంభిస్తుండడంతో డెంగీ, టైఫాయిడ్ కేసులు పెరుగుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. మేడ్చల్ మండలంలో రావుల్కోల్లో ఓ వ్యక్తి డెంగీతో బాధపడుతూ మృత్యువాత పడ్డాడు. శివారు బస్తీ పల్లెల్లో బాధితులకు మెరుగైన వైద్యం చికిత్స అందకపోవడంతో నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రులకు బారులు తీరుతున్నారు. ఏటా వర్షాకాలం ప్రారంభంలో పల్లె ప్రగతి పేరిట పరిశుద్ధ కార్యక్రమాలు నిర్వహించేవారు. ఈ ఏడాది పంచాయతీలో పాలక వర్గాలు లేకపోవడంతో వాటి నిర్వహణ అటకెక్కింది. ప్రత్యేక అధికారులు పాలన ఉన్న పారిశుద్ధ్యం అధ్వానంగా మారడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో పల్లె ప్రజలు దోమకాటుకు గురవుతున్నారు. జిల్లాలో జూన్లో 30, జూలై 53 డెంగీ కేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ నిధులు మంజూరు లేదు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా ఒక్కో ప్రత్యేక అధికారికి 2 లేదా 3 పంచాయతీ బాధ్యతలు అప్పగించారు. దీంతో వారు చుట్టపు చూపుగా గ్రామాలకు వస్తుండటంతో పంచాయతీలో పాలన అస్తవ్యస్తంగా మారి పారిశుద్ధ్యంపై పర్యవేక్షణ కొరవడింది. గత 6 నెలల పంచాయతీలకు నిధులు మంజూరు కాకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయి. అడపా నిర్వహిస్తున్నారే తప్ప మాస్ క్లీనింగ్ లేకుండా పోయింది. కొరవడిన సమన్వయం, జిల్లా అధికారులు, యంత్రాంగం, పంచాయతీరాజ్, వైద్యారోగ్యం, గ్రామీణాభివృద్ధి శాఖల సమయంతో పనిచేయాలని సూచించిన ఇందుకు విరుద్ధంగా శాఖల మధ్య సమన్వయం కొరవడి ఎవరికి వారే అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పంచాయతీ బస్తీలో సమస్యలు పేరుకుపోయాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ దోమ కాటుకు రావుల్కోల్ అనే ఒక గ్రామంలో ఒక వ్యక్తి దుర్మరణం చెందాడు. ఆ దోమ కాటుకి గురై అతను చనిపోవడం కూడా జరిగింది. ఇక్కడ దాదాపుగా జిల్లాలో ఇప్పటివరకు 162 డెంగ్యూ కేసులు నమోదయ్యాయంట. 162 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. అంటే ఈ వర్షాకాలం కాబట్టి ఈ వర్ష సూచనలు వచ్చినా కూడా ఎవరు జాగ్రత్త వహించడం లేదు. ఇందులో అధికారులు మరియు మున్సిపల్ సిబ్బందులు, ఇక్కడ గ్రామ వాలంటీర్లు కూడా ఇక్కడ మామూలుగా వర్షం వస్తే ఎటువంటి సూచనలు ఇక్కడ ప్రజలకు ఇవ్వలేకపోతున్నారని ఇక్కడ క్లియర్గా మనం ఈ వార్త ద్వారా మనం తెలియజేస్తున్నాం. అదేవిధంగా మల్కాజ్గిరి, ఉప్పల్, కుషాయిగూడ, నారపల్లి, బోడుప్పల్, మెడ్చల్, జవహర్ నగర్, బాలాజీ నగర్, కుకట్పల్లి, కుత్బులాపూర్, అల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో అత్యధికంగా డెంగీ కేసులు నమోదయ్యాయి. వైరల్ ఫీవర్ వంటి రోగాలు ప్రబలుతుండడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అదనపు ప్రైవేట్ ఆసుపత్రి పరీక్ష వైద్య సేవలు పేరుతో అందిన కాడికి దోచుకుంటున్నారు. పత్తా లేని ప్యాకింగ్. జిల్లాలో మూసి పరిహారక ప్రాంతాలైన మల్కాజ్గిరి, ఉప్పల్, కుత్బులాపూర్ మున్సిపల్ సర్కిల్లో బస్తీలో పాటు బోడుప్పల్, ఫిర్జాదుగూడ, మేడ్చల్ మున్సిపల్ పట్టణాల్లో చెత్త చెదారం పేరుకుపోవడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. అదేవిధంగా కనీసం ప్యాకింగ్ చేయాలన్న ఊసే మరిచిపోయారు.
పురపాలక అభివృద్ధి పర్యవేక్షణ కమిషనర్లదే అయినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. భవనీనగర్, చెర్లపల్లి, మల్లాపూర్, నాచారం, జీడిమెట్ల, కుషాయిగూడ, ఈసీఐఎల్, ఏఎస్ రావు నగర్, నేరేడ్మేడ్, మోలాలి, బాలానగర్, గాజుల రామారం తదితర శ్రామిక వాడల్లో కాలుష్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని, దోమలు వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని ఆయా ప్రాంతాలకు ప్రజలు కోరుతున్నారు. ఇక్కడ చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల, ఎక్కడ పడితే అక్కడ పరిశుభ్రం చేయకపోవడం వల్ల, అదేవిధంగా చెత్త అనేది ఎక్కువ పేర్కోవడం వల్ల ఈ వర్షాకాలం కాబట్టి దోమలని ఈ ఇళ్లలోకి వచ్చి స్వైర విహారం చేసి అక్కడ ఉన్న మా ప్రజలను కరవడంతో డెంగీ వ్యాధి, మలేరియా ఇలాంటి వ్యాధులు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. అదేవిధంగా డెంగీ వ్యాధితో తెల్ల రక్త కణాలు లేకపోవడంతో మనుషులు చనిపోవడం కూడా జరుగుతున్నది. ఇదే అదనుగా ఒక ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కొరకు తండోపతండాలుగా ఈ వర్షాకాలం కాబట్టి వెళ్ళడంతో వాళ్ళకి ఇదే అదనపుగా ఫీజు ఎక్కువ తీసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి ఇబ్బందికరంగా ఎక్కువ మారుతుంది. ఆరోగ్య పరిరక్షణ అందరి బాధ్యత. సదస్సులో పాల్గొన్న రిటైర్డ్ వింగ్ కమాండ్ శ్రీనివాస్ తదితరులు. ఇంకో వార్త, రోగులకు మెరుగైన సేవలు అందించాలి. గట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వివరాలు తెలుసుకుంటున్న జిల్లా కలెక్టర్. ఓపీ శాతం పెంచాలి అంటే ఓపీ లేదంట, డైరెక్ట్ ఓపీ పెంచితే బాగుండేది అని ఇక్కడ మన గౌతమ్ కలెక్టర్ తెలియపరుస్తున్నాడు. ఇంకో వార్త, అన్నాజీగూడలో పల్లె దవాఖానాలో తనిఖీలు చేస్తున్న జిల్లా కలెక్టర్ ఒక పల్లె దవాఖానాలు కూడా తనిఖీ చేయడం చాలా హర్షించదగిన విషయం. కాబట్టి ఇక్కడ గౌతమ్ గారు చాలా మంచి పని చేస్తున్నారు. గౌతమ్ కలెక్టర్ గారు ఏం చేస్తారంటే కూర్చొని ఆదేశాలు ఇవ్వాలి ఆఫీస్లో కూర్చొని. కాకపోతే తనంతా తాను ఆసుపత్రులకు వెళ్ళి ఒక ఆకస్మిక తనిఖీలు చేయడం ఒక గమనించదగిన విషయం. కాబట్టి ఇక్కడ అన్నోజిగూడలో పల్లె దవాఖానాలో తనిఖీలు చేస్తున్న జిల్లా కలెక్టర్ చాలా గ్రేట్ కదా కలెక్టర్. అదేవిధంగా రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం. ఇక్కడ మెట్పల్లిలో ఇంకో వార్త, రోడ్ ప్రమాదంలో ఓ యువకుడి మృతి చెందిన ఘటన మెట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్ నగర్ జిల్లా చెందిన పి మోహన్ 26 సంవత్సరాలు నగరంలోని నాచారం ఇందిరానగర్ నివసిస్తూ ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. చూడండి, కాగా మంగళవారం ఉదయం 9 గంటలకు తన ద్విచక్ర వాహనంపై మెట్పల్లి వైపు వెళ్తుండగా హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న హనుమకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మెట్పల్లి అనుటెక్స్ షాపింగ్ మాల్ సమీపంలోకి రాగానే వెనుక నుంచి బైక్ను ఢీకొట్టింది. ఇది చూడండి, ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మోహన్కు తీవ్ర గాయాలైనా అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించడం కేసు దర్యాప్తు చేస్తున్నారు. మోహన్ ఫైల్ ఫోటో చూడండి, యవ్వనస్తుడు, దాదాపుగా పట్టుమని 26 సంవత్సరాలు లేవు. 26 సంవత్సరాలకే అతను చనిపోయాడు. అంటే ఎవరి కారణం? ఎక్కువ స్పీడ్ పోయినా ప్రాబ్లం తనకే, బస్సు వచ్చి తనకెదురైనా ద్విచక్ర వాహనానికే ప్రాబ్లం, ద్విచక్ర వాహనానికి బస్సు ఎదురైనా ద్విచక్ర వాహనానికే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి యువకులారా, యవ్వనస్తులారా మరియు అందరూ ద్విచక్ర వాహనాల ద్వారా మీరు దయచేసి నెమ్మదిగా వెళ్ళండి, హెల్మెట్ ధరించుకోండి. అటు ఇటు చూసి వెళ్తే ఎటువంటి ప్రమాదం జరగదు. అసలే వర్షాకాలం, ఎక్కడ గుంతలలో నీరు నిండుకొని ఉంటుంది, అక్కడ గుంత లేదని చెప్పి అందులో పడి కింద పడినా కూడా ఎందుకని బస్సు వస్తే ఆ ప్రాబ్లం మీకే అవుతుంది. కాకపోతే మీ తల్లిదండ్రులు బాధపడాల్సిన అవసరం తీవ్రంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఎలాంటి బైక్ మీద స్పీడ్గా వెళ్ళకుండా నెమ్మదిగా వెళ్ళి అటు ఇటు చూసుకొని వెళ్తే చాలా మంచిదిగా మేము భావిస్తున్నాం. ప్రమాదాల నియంత్రణపై అధ్యయనం. పోచారం ఐటీ కోడర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదాలకు నిలయంగా మారిన ప్రాంతాలను మంగళవారం పోలీస్ ఆర్ఎం
ఆర్ఎండ్బి అధికారులు మున్సిపల్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. జాతీయ రహదారి 163 పైన చౌదరిగూడలోని కొన్ని ప్రాంతాలను పరిశీలించి తరచూ ప్రమాదాలు చోటు చేసుకోవడానికి గల కారణాలు గుర్తించారు. అనంతరం రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు పోలీస్ స్టేషన్లో సమావేశం నిర్వహించారు. వాహనాల వేగాన్ని తగ్గించడం, యూటర్న్ దగ్గర బింక్లర్స్, రంబల్ స్ట్రిప్స్ ఏర్పాటు, వాహన చోదకులతో పాటు పదాచారంలో పాటించాల్సిన నియమాలపై బోర్డు ఏర్పాటు చేయడం ద్వారా నివారణ చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. కార్యక్రమంలో సిఐ బి రాజు, ట్రాఫిక్ సిఐ రవికుమార్, ఎస్ఐలు నాగార్జున రెడ్డి, ఏ కృష్ణయ్య, ఆర్ అండ్ బి ఏఈఈ ఎస్ రంజిత్, శానిటైజర్ ఇన్స్పెక్టర్ కుమారి, ఆర్బి అండ్ బి కాంట్రాక్టర్ నరేందర్, చౌదరిగూడ గ్రామ కార్యదర్శి పి శశికుమార్ తదితరులు పాల్గొన్నారు. చూడండి, ఇక్కడ యాక్సిడెంట్ తరచూ కావడంతో యాక్సిడెంట్ జోన్స్ పరిశీలిస్తున్న అధికారులు, ఇక్కడ ఈ చిత్రంలో అధికారులతో మాట్లాడుతున్న సిఐ, అంటే అక్కడ తరచూ యాక్సిడెంట్లు ఎక్కువ కావడంతో 163 పైగా చౌదరిగూడలోని కొన్ని ప్రాంతాలు పరిశీలించి తరచూ ప్రమాదాలు కాకుండా వాళ్ళు చూస్తున్న ఇక్కడ గమనించదగిన విషయం అన్నమాట. అదేవిధంగా ఇలా యూటర్న్కి ప్లస్ సూచక బోర్డులు అవి ఇవి పెట్టడంతో ఇక్కడ వాహనదారులు స్పీడ్ రాకుండా స్లో మోషన్, ఇక్కడ ఏమైనా చౌరస్తా కానీ ఇక్కడ ఏదున్నా కూడా స్పీడ్ వచ్చి ఒకటే సడన్గా ఆగకుండా ముందు ఇక్కడ సూచక బోర్డు కూడా పెట్టడం జరుగుతుందని ఇక్కడ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగినది. ఇక్కడ మరొక వార్త చూసినట్లయితే, రైతు బీమాకు దరఖాస్తు చేసుకోండి. కీసర మండలంలో వివిధ గ్రామాలకు చెందిన రైతులు బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని కీసర మండలం వ్యవసాయ అధికారి ఇక్కడ మాధవిలత అన్నారు. మంగళవారం ఆమె తన కార్యాలయంలో మాట్లాడుతూ 18 నుంచి 59 లోపు వయసు గల రైతు మాత్రమే బీమా అర్హులన్నారు. దరఖాస్తు చేసుకునే రైతులు రైతు పట్టాదారు పాస్బుక్, రైతు ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డుతో కీసర మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో సంప్రదించాలన్నారు. బీమాకు దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 5 వరకు అవకాశం ఉందన్నారు. గతంలో రైతు బీమా ఉన్న రైతులు తిరిగి మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. మార్పులు చేర్పులు ఉంటే జూలై 30లోగా తమను సమస్యపదించాలని సూచించారు. మట్టి రోడ్డుతో అవస్థలు, ఇక్కడ చూడండి మట్టి రోడ్డు ఎంత ఘోరంగా ఉందో. ఇక్కడ అత్వేలి రాఘవేంద్ర నగర్ రహదారుల పరిస్థితి ఇది. మేడ్చల్ మున్సిపాలిటీలోని అత్వేలి రాఘవేంద్ర నగర్ కాలనీ పాలకులు నిర్లక్ష్యానికి బలవుతుంది. కాలనీ ఏర్పడి దాదాపు 20 ఏళ్ళు గడుస్తున్నా కనీస సౌకర్యాలు లేకపోవడంతో కాలనీ వాసులు నిత్యం అవసరం పడుతున్నారు. రహదారులు అభివృద్ధి చేయకపోవడంతో చినుకు పడితే కానీ బురదమయం అవుతుంది. ఇళ్లకు వెళ్ళాలంటే బురదలో నడుచుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. కాలనీలో సీసీ రోడ్లు నిర్మించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. అక్కడ ద్విచక్ర వాహనాలు మరి కారు ఇట్లా అక్కడికి వెళ్ళాలంటే కూడా భయాందోళన పడుతున్నారు ప్రజలు. ఎందుకంటే స్కిడ్ ఎక్కడ పడిపోతామని భయపడి అక్కడ బండ్లు ఎక్కడనో దూరం పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళే పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది. మరి అధికారులారా ఏం చేస్తున్నారో వేచి చూడాలి. బీసీలకు బీసీ కుల గణ చేపట్టాలి మాట్లాడుతున్న సింగిరెడ్డి వెంకటరెడ్డి. ఇక్కడ సీసీ రోడ్ నిర్మాణాల పనులు ప్రారంభం. సీసీ రోడ్ పనులను ప్రారంభిస్తున్న మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి. నాగారం మున్సిపాలిటీ ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని నాగారం మున్సిపల్ చైర్మన్ కాకుంట్ల చంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మున్సిపల్ పరిధిలో 5వ వార్డులోని రెడ్డి కాలనీలో సుమారు 11.5 లక్షల మున్సిపల్ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ అన్నం రాజు, లావణ్యశ్రీ, శ్రీనివాస్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ఆ నిధులు వచ్చినాయి, నిధులన్నీ మళ్ళీ ఏం చేస్తున్నారో ఏమో, మళ్ళీ ఆ పని అవుతుందా లేదా కూడా తెలియకుండా పరిస్థితి ఎదురవుతుంది. ఇక్కడ తరచూ ఓఆర్ఆర్లో తరచూ యాక్సిడెంట్లు కానీ, అక్కడ ఉన్న లారీ బోల్తా కానీ, అక్కడ ఉన్న ప్రతిదీ తరచూ ఏదో ఒకటి జరుగుతుంది. ఈరోజు ఇక్కడ మన సాక్షి దినపత్రికలో చూసినట్లయితే ఓఆర్ఆర్పై బియ్యం లారీ బోల్తా పడిందంట. చూడండి,
అది అక్కడ తరచూ యాక్సిడెంట్లు ఎందుకు అవుతున్నాయి, ఎందుకు అట్లా బోల్తా పడుతున్నారో మనం ఈరోజు వార్త చూద్దాం. బియ్యం లోడ్తో వెళ్తున్న లారీ ఓఆర్ఆర్పై బోల్తా పడిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సైదులు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. హర్యానా రాష్ట్రం మేవాత్ జిల్లాకు చెందిన లారీ డ్రైవర్ వహీద్ ఖాన్ మంగళవారం ఉదయం కరీంనగర్లో బియ్యం లోడ్ చేసుకొని రాయచూర్కు బయలుదేరాడు. లారీ గట్కేసర్ ఓఆర్ఆర్ వద్దకు రాగానే డ్రైవర్ నిద్రమత్తులో కారణంగా లారీ బోల్తా పడింది. ఈ ఘటన డ్రైవర్ వహీద్ ఖాన్ మరో డ్రైవర్కు గాయాలయ్యాయి. గట్కేసర్ పోలీస్ సంఘటన స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. బాధితులను గట్కేసర్ పోలీసు టోల్గేట్ సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చిత్రంలో చూడండి, లారీ మొత్తం పూర్తిగా బొల్త పడిపోయింది. అతను నిద్రపోవడం కారణం వల్ల ఈ సంఘటన జరిగిందని ఇక్కడ ఎస్ఐ సైదులు గారు తెలియపరిచారు. ఇక్కడ ఇంకో వార్త, చేపలు పట్టేందుకు వెళ్ళి యువకుడు మృతి. మేడ్చల్ రూరల్ చేపలు పట్టేందుకు వెళ్ళిన యువకుడు ప్రమాదశాత్తపు వాగులో పడి మృతి చెందిన సంఘటన మండలంలోని పూడూర్ గ్రామంలో చోటు చేసుకుంది. మురళి ఫైల్ ఫోటోలో ఉన్నాడు. ఇక్కడ స్థానిక కథనం మేరకు వివరాలు ఉన్నాయి. గ్రామానికి చెందిన మండల మురళి 28 సంవత్సరాలు, తల్లితో కలిసి కొన్నాళ్ళుగా ఘనాపూర్ గ్రామంలో నివాసం ఉంటున్నాడు. సోమవారం సాయంత్రం చేపలు పట్టేందుకు సమీపంలో ఉన్న వాగులకు వెళ్ళిన అతను ప్రమాదశాత్తు నీటిలో పడిపోయాడు. స్థానికులు కుటుంబీకులు మంగళవారం ఉదయం గజ ఈతగాల సాయంతో గాలింపు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ మేరకు మేడ్చల్ పోలీసులు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ చేపలు పట్టేటప్పుడు ఏదైనా అవగాహన ఉంటేనే చేపలు పట్టండి, లేదంటే అందులో దిగి వెళ్తే అక్కడ సొరంగం ఉండొచ్చు, మరి ఇంకేదైనా ఉండొచ్చు. అందులో వెళ్ళారనుకో అక్కడికే వెళ్ళిపోతారు. ఈత రాకపోతే ఇది అదో గతి. ఇక్కడ నమస్తే తెలంగాణ పేపర్లో చూసినట్లయితే ఈరోజు మన కేటీ రామారావు, తారక రామారావుది జన్మదిన సందర్భంగా మొత్తం పేపర్ మొత్తం యాడ్లే ఇవ్వడం జరిగింది నమస్తే తెలంగాణలో. ఇక్కడ ఏముందంటే, చెరగని చిరునవ్వు, చెదరని ఆత్మవిశ్వాసం, జనం మెచ్చిన నేత, జనం కోసం తప్పించే నేత, ప్రజలు మెచ్చిన నాయకులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న కొమ్మరి శెట్టి సాయిబాబా. చూడండి మొత్తం అతందే ఉంది ఇక్కడ ఈ పేపర్లో. ఇక్కడ మన జవహర్ నగర్ వార్త, లోకల్ వార్త చూసినట్లయితే మన నమస్తే తెలంగాణలో రాయడం జరిగింది. నరసింహన్న సీనియర్ జర్నలిస్టు, ముదిరాజులు రాజకీయంగా రాణించాలి, ముదిరాజులు చదువుతో పాటు రాజకీయంగా రాణించాలని మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్జేష్ యాదవ్ అన్నారు. జవహర్ నగర్ మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం జవహర్ కార్పొరేషన్ ముద్రా సంఘ భవన నిర్మాణానికి సహకరించాలని కోరుతూ వజ్జేష్ యాదవ్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సాయి కుమార్, జవహర్ నగర్ ముద్రా సంఘం అధ్యక్షుడు నర్సింగ్రావు ముద్రాజ్, అనిల్ కుమార్ ముద్రాజ్, సాయి, రాజు, శేఖర్, రవి, సాయి కుమార్, నాగేష్, వెంకటరెడ్డి, శ్రీశైలం, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చిత్రంలో చూసినట్లయితే వజ్జేష్ యాదవ్కు వినతి పత్రం అందజేస్తున్న జవహర్ నగర్ ముద్రాజ్ సంఘం నాయకులు. ఇక్కడ వార్త చూసినట్లయితే భాగ్యనగర్ కాలనీలో మన అలీ శేఖర్ ముద్రాజ్, అతను మన ముద్రాజ్ సంఘస్థులకు ఇక్కడ ఒక భవనం, ముద్రా సంఘం ఒక భవనం ఉండాలి అని 400 గజాల స్థలాన్ని ఇక్కడ ఉన్న అలీ శేఖర్ గారు మన ముద్రా బంధుమిత్రులకు ఒక స్థలం ఒక స్థలము దాత చేయడం జరిగినది, దాత ఇవ్వడం జరిగినది. ఆ ఇచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ చూసినట్లయితే మన నరసింహరావు ముదిరాజ్, సోమ నరసింహరావు ముదిరాజ్ అక్కడ అందరినీ కలిసి అక్కడ గత ప్రభుత్వంలో మల్లారెడ్డి 25 లక్షల నిధులు ఇవ్వడంతో ఇంతవరకు ఖాళీ తూతు మంత్రంగానే మాట పూర్వకంగానే అది అక్కడ ఇవ్వడం జరిగింది. హామీలు అనేది నెరవేరకపోయాయి. అక్కడ ఇచ్చిన 25 లక్షల నిధులు ఇంతవరకు ఇవ్వలేకపోయారు. గత పాలకులు, గత ప్రభుత్వం, గత మల్లారెడ్డి
ఏదైతే మన ముద్రా సంఘ మిత్రులకు ఇక్కడ సంఘం గురించి 25 లక్షలు మేము ఇక్కడ ప్రకటించామని చెప్పి అక్కడ భూమి పూజ చేసి అక్కడ మొత్తం బేస్మెంట్ చేసి పిల్లర్లు కూడా వేయడం జరిగినది. అయితే ఇంతవరకు ఆ నిధులు రాకపోవడంతో అక్కడ ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ఇక్కడ ఈ పాలనలో మాకు ముద్రాస్ భవనం రాదు అని చెప్పేసి కాంగ్రెస్ని గెలిపించుకున్నాక ఇక్కడ మరి కొంతమంది అధికారులు ఏం చేశారంటే ఆ 400 గజాల జాగకి వేరేది ఏదైనా ఇక్కడ పెడితే బాగుండేది అని చెప్పేసి అక్కడ వేరే ఏదైనా కేటాయించాలని వాళ్ళు చూస్తున్న సమయంలో ఇక్కడ మన సోమ నరసింహరావు ముద్రాజ్ గారు వెంటనే అక్కడ అది గమనించి కొంతమంది మిత్రులతో మరియు ఇక్కడ అదే బస్సులో ఉన్న కార్పొరేటర్ కూతాడి సాయి, శంకర్ గౌడ్ మరియు కొంతమంది మిత్రులతో కలిసి ముద్రాజ్ మిత్రులతో కలిసి వజ్రేష్ యాదవ్కు గోడు విన్నవించుకున్న తర్వాత వజ్రేష్ యాదవ్ ఉటావుటన ఇమీడియట్లీ ఎంఆర్ఓకి ఫోన్ చేసి ఏం చెప్పాడంటే అది ముద్రా సంఘానికి కేటాయించిన స్థలము, అది ఎవరికి కేటాయించకూడదు అని ఫోన్ చేసి ఈ యొక్క సమస్యని పరిష్కరించి ఎంత గొప్ప ఆచరణలో ఎంత గొప్పగా వాళ్ళకి సహాయం చేశారో అది చాలా హర్షించదగిన విషయం అని ఇక్కడ ముద్రా సంఘంలో ఉన్న బంధుమిత్రులు తెలియపరిచారు. అదేవిధంగా వజ్రేష్ యాదవ్కి వినతి పత్రం అందజేస్తూ జవహర్లాల్ ముద్రా సంఘాలు అదేవిధంగా మాకు బడ్జెట్ కేటాయించి ఆ భవనానికి సంబంధించిన నిధులు సమకూర్చాలని ఇక్కడ మన సోమనాథ్ సింగ్ రావు ఇక్కడ హామీ తీసుకోవడం జరిగినది. ఇక్కడ సీసీ రోడ్డు పనులు ప్రారంభిస్తున్న చైర్మన్ కుంట్ల చందారెడ్డి, సర్కారు దవాఖానాలను పరిశీలిస్తున్న కలెక్టర్, వార్డుల్లో తిరుగుతూ రాగోగులు తెలుసుకుంటున్న కలెక్టర్, వైద్యుల పనితీరు, సౌకర్యాలు, అందుతున్న సేవలపై అభివృద్ధి పనులపై ప్రజాప్రతినిధులు చర్చ. గట్కేస ప్రభుత్వ దవాఖానా పరిశీలించిన అనంతరం చిన్నపిల్లల వార్డులతో రోగులతో మాట్లాడుతున్న కలెక్టర్ గౌతమ్. అదేవిధంగా బొమ్రాజ్పేటలో మండలంపై ప్రత్యేక అధికారులు పర్యటన, నర్సరీని పరిశీలిస్తున్న ప్రత్యేక అధికారి సైదులు, ఎంపీడీఓ మమతా బాయ్. ఇంకోటి కార్మికుల సంక్షేమానికి బిఎంఎస్ కృషి. ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బిఎంఎస్ నాయకులు, కార్మికులు. ఆగని అక్రమ నిర్మాణాలు జోరు, నోటీసులపై బేఖరాత్ చర్యలు, జాప్యంపై అనుమానాలు, కబ్జాదారులపై చర్యలు శూన్యం, అధికారులపై తీరుపై అనుమానాలు, త్వరలోనే కూల్చేస్తాం. సర్కార్ పాఠశాలలో నాణ్యమైన విద్య, ఎమ్మెల్యే. రెడ్ మార్క్ స్థలాలు అన్యాక్రాంతం. రెడ్ మార్క్ స్థలాల్లో వెలిసిన అక్రమ నిర్మాణం. చూడండి ఇక్కడ జవహర్లో మరొక వార్త. సర్కారు భూములు కబ్జాదారులు పాలు, పట్టించుకోని కమిషనర్, పాలకవర్గ సభ్యులు, అధికారుల పనితీరుపై పలు అనుమానాలు. భూములను కాపాడాలని జవహర్నగర్ ప్రజలు డిమాండ్. జవహర్నగర్ ప్రజా అవసరాల కోసం ప్రభుత్వం జవహర్నగర్ కార్పొరేషన్లోని పలు కాలనీల్లో 249 రెడ్ మార్క్ స్థలాలు కేటాయించింది. అప్పటి గ్రామ పంచాయతీ అధికారులు మున్సిపల్ కార్పొరేషన్ స్థలాలను అప్పగించారు. మున్సిపల్ అధికారులు ఆలస్యంతో రెడ్ మార్క్ స్థలాలు అన్యాక్రాంతం అవుతున్నాయి. అక్రమార్కులు ఇదే అదనుగా చూసి సర్వే నంబర్ 606 మోహన్ రావు నగర్ కాలనీలో పట్టపగలే అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు అటువైపు కన్నెత్తైనా చూడకపోవడంతో విడ్డూరంగా ఉంది. పేదవాడు చిన్న గూడు నిర్మించుకోవాలనుకుంటే ఆగమాగము మీద వచ్చి కూలగొట్టే రెవెన్యూ మున్సిపల్ అధికారులకు రెడ్ మార్క్ స్థలంలో అక్రమ నిర్మాణక కనిపించడం లేదా అంటూ జవహర్నగర్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల సర్వే నంబర్ 606 బేస్మెంట్ కడుతుంటేనే రెవెన్యూ మున్సిపల్ అధికారులు వెంటనే కూల్చేసేవారు. తాజాగా నిర్మించిన అక్రమ నిర్మాణం
నిర్మాణం వైపు కన్నెత్తి చూడకపోవడంతో అధికారులు నిర్లక్ష్యాన్ని నిలవెత్తు నిదర్శనంగా కనిపిస్తుంది. అక్రమాలకు గురవుతున్న రెడ్ మార్క్ స్థలాన్ని కాపాడి ప్రజల అవసరాలకు వినియోగించేలా చేయాలని మున్సిపల్ కమిషనర్ తహసీల్దార్ను స్థానిక ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా ఇక్కడ కమిషనర్ ఏమంటున్నాడంటే అక్రమ కట్టడాలను సహించేదే లేదు అని, కార్పొరేషన్ అక్రమ కట్టడాలను సహించేదే లేదు, సెలవు దినాల్లో అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు, రెడ్ మార్క్ స్థలాలు పూర్తిగా ప్రజా అవసరాలకే ప్రభుత్వం కేటాయించింది, దీని వెనుక పెద్దల హస్తం ఉన్నా వదిలిపెట్టడం రెడ్ మార్క్ స్థలంలో నిర్మాణాలు చేయడం నేరం, క్రిమినల్ కేసు నమోదు చేస్తామని రెడ్ మార్క్ స్థలం ప్రభుత్వ సూచిక బోర్డు ఏర్పాటు చేసి కాపాడుతామని తాజ్ మోహన్ రెడ్డి కమిషనర్ జవహర్ నగర్ తెలియపరిచారు. చూడండి, పేదవాడు చిన్న గూడు కట్టుకుంటూనే జేసీబీ సహాయంతో వచ్చి కూల్చివేయడం, ఇక్కడ ఉన్న జవహర్ నగర్ దౌర్భాగ్య పరిస్థితి ఎదురవుతుండగా ఇక్కడ రెడ్ మార్క్ భూములు కూడా కబ్జా చేస్తున్న కొంతమంది అక్రమదారులు. చూడండి, రాత్రికి రాత్రే ఒక రూమ్ వేశారు రెడ్ మార్క్ స్థలంలో వెలిసిన అక్రమ నిర్మాణం. సర్వే నంబర్ 249 రెడ్ మార్క్ స్థలాన్ని కేటాయించింది. ఇలాంటి భూములను అన్యాక్రాంతం అవుతున్నాయి. ఎవరో అక్కడ వెంచర్గా చేసి ప్లాట్లు అమ్ముతున్నారు. 60 నుంచి 80 గజాల జాగా, 80 నుంచి 160 గజాలు అమ్మి సొమ్ము చేసుకుంటున్న వైనం. చూడండి, ఇంకోటి మోహన్ రావు నగర్ కాలనీలో 606 మోహన్ రావు నగర్ కాలనీలో పట్టపగలే అక్రమ నిర్మాణాలు చేస్తున్న మున్సిపల్ అధికారులు అటువైపు కన్నెత్తైనా చూడడం లేదంట. ఇది గమనించి ప్రజలు కమిషనర్ చెప్పగా కమిషనర్ ఏమంటున్నాడంటే, మేము అలాంటి రెడ్ మార్క్ భూములు మేము ప్రజల అవసరాల కోసమే మేము అవి కాపాడుతున్నాం. ఇకపై ఎవరైనా అక్కడ రూములు కడితే వాళ్ళపై చర్యలు తప్పనిసరిగా మేము తీసుకుంటామని ఇక్కడ మన కమిషనర్ తాజ్ మోహన్ రెడ్డి తెలుపుతున్నారు. ఇక్కడ జవహర్నగర్లో మనం ఈరోజు వార్త చూసినట్లయితే ఇక్కడ నవ తెలంగాణలో కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై కక్ష సాధింపు, వికసిత్ భారత్లో తెలంగాణ భాగం కాదా, కేంద్రం బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం, కాంగ్రెస్ జవహర్నగర్ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ ఇక్కడ నవ తెలంగాణ పేపర్లో తెలియపరిచారు. ఇక్కడ వికసిత్ భారత్లో తెలంగాణ భాగం కాదా అని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని జవహర్నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు మేలు చేసేందుకే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారని ఎద్దేవా చేశారు. ప్రధాని పీఠం కుర్చీ కాపాడుకోవడానికే ఇలా చేశారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు కేటాయించారని బడ్జెట్ ప్రసంగంలో నిధులు ప్రకటించకపోగా కనీసం తెలంగాణ పేరును కూడా ప్రస్తావించకపోవడం బాధాకరమని అన్నారు. తెలంగాణ అభివృద్ధి కొరకు రాజకీయాల పక్కకు పెట్టి సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ బృందం పలుమార్లు బయ్యారం ఉక్కు కార్మికాగారం, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐఐఎం, మెట్రో, మూసీ రివర్, ఐటీఐఆర్, రీజనల్ రింగ్ రోడ్లకు ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రధానమంత్రితో సహా కేంద్రం మంత్రి వర్గానికి కలిసి విన్నవించిన వివక్ష చూపించినారు. తెలంగాణ ప్రజలు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకొని 8 ఎంపీ సీట్లు గెలిపిస్తే 2 కేంద్ర మంత్రి పదవులు ఉన్న తెలంగాణ నిధులు తీసుకురాకపోవడం సిగ్గుచేటని అన్నారు. బీజేపీ నాయకులు ఏ ముఖం పెట్టుకొని తిరుగుతారని ప్రశ్నించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉందన్నారు. చూడండి, ఇక్కడ చూసినట్లయితే మన మల్లెపూల శ్రీకాంత్ గారు కూడా ఇక్కడ
కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై కక్ష సాధింపు అని చెప్పేసి అతను ధ్వజమెత్తారు. చూడండి, అదే కాకుండా మళ్ళా తెలంగాణ నుంచి 8 సీట్లు తీసుకున్నారు కదా నరేంద్ర మోడీ, మరి మీరు ఏం చేస్తున్నారు? మీరు తెలంగాణకి బడ్జెట్ కేటాయింపులో ఎటువంటి మీకు ఎందుకు ఇంత వివక్ష అని ప్రజా సంఘాలు, ప్రజా నాయకులు మరియు ఇక్కడ ప్రజలు, రాజకీయవేత్తలు తెలియపరుస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ కూడా ఉంది. మన వచ్చే ఎలక్షన్లో కూడా మరి తెలంగాణ వాళ్ళు మీకు ఓటు వేయాలనుకుంటే మరి మీరు వేయలేని పరిస్థితి మీకు ఎదురవుతుంది. జాగ్రత్త. ఎందుకంటే మీరు ఆంధ్రప్రదేశ్ మరియు బీహార్కేనా మీరు నిధులు ఇవ్వడం? ఇక్కడ తెలంగాణ నుంచి కూడా 8 సీట్లు తీసుకున్నారు కదా. 8 సీట్లు మీరు ఇక్కడ ఉన్న మీకు ప్రజానాడి ప్రజా ఓట్లు ఉన్నాయి కదా. మరి తెలంగాణ గురించి మీకు ఎందుకు ఇంత వివక్ష? మరో వార్త, కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మొండి చెయ్యి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాజీనామా చేయాలి. సిపిఐఎం జవహర్ నగర్ కార్యదర్శి శివనారాయణన్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ తెలంగాణకు మొండి చెయ్యి చూపించారని జవహర్ నగర్ సిపిఐఎం కార్యదర్శి శివనారాయణ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు పారిశ్రామిక ఆధునిక నిధులు రాబట్టడంతో విఫలమైనందుకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏమైందయ్యా ఎంపీలు మన కిషన్ రెడ్డి మరియు బండి సంజయ్, సిగ్గుండాలయ్యా మీకు? కేంద్రంలో కనీసం బడ్జెట్లో మన తెలంగాణకి ఒక చిన్న ఒక వాటా కూడా ఇవ్వకపోవడం ఇక్కడ ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక్కడ తెలంగాణ షాన్లో శ్రీకాంత్, మన సీనియర్ జర్నలిస్ట్, అతను ఒక మంచి వార్త రాశాడు. అక్కడ ఏంటంటే రాచకొండ పోలీస్ కమిషనరేట్ సామాజిక మాధ్యమాల అకౌంట్ల గురించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు, వాటిని అందరికీ చేరువ చేసేందుకు సిపి శ్రీధర్ బాబు ఐపీఎస్ క్యూఆర్ కోడ్ పోస్టర్లను నేరెడ్మెట్లోని రాచకొండ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ రాచకొండ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ చర్యలతో భాగంగా రాచకొండ పోలీస్ ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల అకౌంట్లు మరియు యూట్యూబ్ ఛానల్ నిర్వహించడం జరగబోతుందని పేర్కొన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ ఆవరణలో రిసెప్షన్లో రాచకొండ పోలీస్ క్యూఆర్ కోడ్ కలిగిన పోస్టర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రజలంతా ఈ క్యూఆర్ కోడ్ను ఉపయోగించుకొని తమ మొబైల్ ఫోన్లు స్కాన్ చేయడం ద్వారా సంబంధిత రాచకొండ కమిషనరేట్ సోషల్ మీడియా అకౌంట్లు సులభంగా చేరుకొని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చని, ఫాలో కావచ్చని తెలిపారు. కాలానికి అనుగుణంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ ఉపయోగించుకుంటూ ప్రజలు మరింత చేరువ అయ్యేందుకు, వారికి మెరుగైన సత్వర సేవలు అందించేందుకు, వారితో ప్రత్యక్ష సంబంధాలు పెంపొందించుకోవడానికి ఈ సోషల్ మీడియా అకౌంట్లు దోహదపడి చేస్తామని సిపి పేర్కొన్నారు. ప్రజలు రాచకొండ కమిషనరేట్ సోషల్ మీడియా అకౌంట్లు గురించి మరింత ప్రచారం కల్పిస్తామని, ప్రతి ఒక్కరూ వాటిని ఫాలో కావాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు రాచకొండ వాట్సాప్ కంట్రోల్ నంబర్ 8712662111 ద్వారా కూడా బాధితులు ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. చూడండి, మనకి ఇక్కడ రాచకొండ పరిధిలో మరియు పోలీస్ స్టేషన్లో ఒక క్యూఆర్ కోడ్ ప్రజల గురకు స్కాన్ చేస్తే అక్కడ ఉన్న సమాచారం అంతా వస్తుందని, అదేవిధంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి మరి ప్రజలారా మీరు ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకోండి.